రేవంత్ లడాయిపై రచ్చ కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ టార్గెట్ గా సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి కొన్ని పోస్టులు చేశారు. కాంగ్రెస్ లో చేరక ముందే తమ కుటుంబానికి రాజకీయ పలుకుబడి ఉందంటున్నారు కార్తీక్. భట్టి గారు, ఇంద్రారెడ్డి చరిత్ర ఏంటో తెలుసుకో అంటూ కార్తీక్ ప్రశ్నల వర్షం కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. సబితకు కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాల్ని గుర్తు చేస్తూ కార్తీక్ కి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఇవాళ కూడా అసెంబ్లీని కుదిపేయనున్నారు రేవంత్ సబిత. గొడవ సీఎం రేవంత్ క్షమాపణ చెప్పే వరకు అసలు తగ్గేదే లేదంటోంది బీఆర్ఎస్. చెప్పే ఇక్కడ ముంచే అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాల్సి వస్తుంది. అధ్యక్ష, ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేసాం? సబిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నా ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మరి నన్ను ఎందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమైతలేదు. ఒక ఆడబిడ్డ బాధ అవుతుంటే వినే స్థితిలో లేరా? వినే స్థితిలో లేరా మీరు? ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు? ఇంకా ఏం ముఖం పెట్టుకొని ఈ సభానాయకుడిని రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇంకా మాట్లాడుతున్నారు. దేనికి మాట్లాడుతున్నారు అధ్యక్ష? ఏం చేశారని, ఏం గొప్పలు సాధించారని? గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, మీరు మాట్లాడిన మాట ఏదైతే ఉందో ప్రతి ఇంట్లో ప్రతి ఆడబిడ్డకు తగులుతుందండి. ఎందుకంటే మొహం పెట్టుకొని వచ్చిందనే మాట చాలా బాధ అనిపిస్తుంది.